5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎప్పుడు నిర్వహించనున్నారు? 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ వచ్చేసి 2027లో చెన్నైలో నిర్వహించనున్నారు. సో ఎందుకు అంటే గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేసి మనకి 1977లో కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 2027కి వచ్చేసరికి 50 ఏళ్ళు సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది చెన్నైలో నిర్వహించనున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, చెన్నై 2027లో. సో బేసిక్గా ప్రీమియర్ మల్టీలాటరల్ ఫోరం ఆఫ్ కోస్ట్ గార్డ్స్ అండ్ మ్యారిటైమ్ ఏజెన్సీస్ అంటే వేరియస్ కంట్రీస్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్స్ అదేవిధంగా మ్యారిటైమ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కోస్ట్ గార్డ్ సమ్మిట్లో పాల్గొననున్నాయి. ఓకే, టు మార్క్ ది గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకే, స్ట్రెంథన్ గ్లోబల్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అండ్ ఇంటరాపరబిలిటీ, అదేవిధంగా ప్రమోట్ ట్రస్ట్, ఇన్ఫర్మేషన్ షేరింగ్, కలెక్టివ్ రెస్పాన్సెస్ ఓరియంటెడ్లో ఈ కోస్ట్ గార్డ్ సమ్మిట్ అనేది నిర్వహించనున్నారు. ఓకే, ఇంటర్నేషనల్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ రివ్యూకి కూడా ఇది ప్లాట్ఫామ్గా మారనుంది. అదేవిధంగా ఇండియా యొక్క సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ అనే ఏదైతే విజన్ ఉందో సాగర్ విజన్ కూడా ఇది ఎంతగానో ఫౌండేషన్ని వేయనుంది. ఓకే, 5th కోస్ట్ గార్డ్ సమ్మిట్. సో అదేవిధంగా మనకి ఏ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని కోస్ట్ గార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు అలాంటి డీటెయిల్స్ చూద్దాము. సో మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్ అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి కూడా ఈ మనకి కోస్ట్ గార్డ్ అనేది 4th ఆర్మడ్ ఫోర్స్గా పనిచేయనుంది. ఓకే, 4th ఆర్మడ్ ఫోర్స్ ఆఫ్ ఇండియా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తర్వాత మనకి కోస్ట్ గార్డ్ వచ్చేసి 4th ఆర్మడ్ ఫోర్స్గా ఉంది. సో ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. కోస్ట్ గార్డ్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేయనుంది. ఓకే, కాన్సెప్ట్ ఏంటి? నాగ్ కమిటీ, బేసిక్గా నాగ్ కమిటీ 1970లో రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత రుస్తాంజీ కమిటీ, కేఎఫ్ రుస్తాంజీ కమిటీ 1974లో కోస్ట్ గార్డ్ని రికమెండ్ చేసింది. తర్వాత 1 ఫిబ్రవరి 1977లో 2 ఫ్రిగేట్స్ అదేవిధంగా 5 పెట్రోల్ బోట్స్తోని కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇనాగరేషన్ వచ్చేసి 19th ఆగస్ట్ 1978లో పిఎం మొరార్జీ దేశాయ్ గారు అఫీషియల్గా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఓకే, వైస్ అడ్మిరల్ విఏ కామత్ గారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా వర్క్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్.